హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పన్నీర్ బటర్ మసాలాని చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ హోటల్స్లో లాగా ఎలా ఉంటుందో అలాగా చూపిస్తాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చేయండి. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్ని, 3 టమాటోస్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2 క్యాప్సికమ్ని కలర్స్ని తీసుకున్నాను. ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత మనం పన్నీర్ని కూడా తీసుకొని మీడియం సైజులో లాగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని వీటన్నింటిని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగంత బటర్ని వేసి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బటర్ అంతా మెల్ట్ అయ్యాక కొద్దిగంత కారం, కొద్దిగంత పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కడాయిలో నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్ తీసుకొని కొద్దిగంత బటర్ని మళ్ళీ వేసుకొని దీన్ని కరిగించుకోవాలి. బటర్ అంతా కరిగిపోయాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. కొద్దిగంతా ఉడికాక మనం దీంట్లోకి 2 లవంగాలు, 2 ఇలాచీలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంతా జీడిపప్పు, కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 4 to 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అప్పుడే మనకి పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇలా మగ్గాక దీంట్లోకి వెల్లుల్లి వేసుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పేస్ట్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా వేసాక మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. మళ్ళీ ఒక ప్యాన్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగంత బటర్ని అలాగే కొద్దిగంత ఆయిల్ని వేసేసుకోవాలి. బటర్ అంతా కడిగిపోయాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగంత సాజీరా, కొద్దిగంత జీలకర్ర, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 మిరియాలు వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని పచ్చిమిర్చి తీసి వేసేసుకోవాలి. ఇలా వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు కొద్దిగంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగంత కరివేపాకు, మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్లు, ఆనియన్ని వేసేసుకోవాలి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఆ తరువాత దీన్ని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోతాయి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఆనియన్ టమాటో పేస్ట్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక దీన్ని కూడా 3 to 4 మినిట్స్ వరకు మనం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలినట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం దీంట్లోకి స్పైసెస్ని వేసుకుందాం. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొద్దిగన్ని వాటర్ని తీసుకొని వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని 2 to 3 మినిట్స్ వరకు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికాక 1/2 కప్పు పెరుగుని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో మనం కర్రీని ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు పన్నీర్ పీసెస్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్కి ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ పీసెస్కి కూడా మసాలా పట్టేస్తుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్ అండ్ టచ్గా కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసి కలిపి 30 సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి. 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. సేమ్ హోటల్స్లో లాగా, రెస్టారెంట్స్లో లాగా యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.